పవన్ ఒకటి కాదు రెండు కాదు ఆరుగురిని సొంత కుటుంబాన్ని హతమార్చాడు, ఇంకో కుటుంబాన్ని పూర్తిగా హతమార్చాడు. సో ఆ చిన్నపిల్లల్ని చూడొచ్చు, ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని. ఏంటి ఈ నిందితులకు సంబంధించినటువంటి గత కేసులు ఏంటి, ఏం జరిగింది పవన్? ఇలాంటి చాలా ఒడిగట్టాడు. ఎందుకంటే ఒకే రోజు 6 మందిని హత్య చేసి, అలాగే తండ్రికి ఫోన్ చేసి 6 మందిని కూడా చంపాను, అంతేకాకుండా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా తండ్రికి ఫోన్ చేసి దాని తర్వాత ఫోను స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి పరారైన ఘటన కూడా చూస్తున్నాం. అయితే మొత్తానికి షాబాద్ మండలంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే నిందితుడు రాజ్ కుమార్ ఒక 17 సంవత్సరాల బాలికను ప్రేమించాలంటూ కూడా వేధిస్తే బాలిక తల్లి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఫోక్సో కేసు కింద. అంటే బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు ఫోక్సో కింద కేసు నమోదు చేసిన దాని తర్వాత పరారున్న నేపథ్యంలో అతని భార్య సరితకు కూడా ఫోన్ చేసి తన పైన ఫోక్సో అంతేకాకుండా మనం అందరం చనిపోదామని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో భార్య కూడా గతంలోనే ఇటు రాజ్ కుమార్ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయం కూడా చెప్పింది. అయినా కూడా వారు ఎవరు కూడా పట్టించుకోలేదు. దాని తర్వాత పోలీసులు ఇటు రాజ్ కుమార్ కోసము చాలా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అతనికి బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ తర్వాత పోలీసులు అతనికి 3-4 సార్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అతను కక్ష కూడా పెంచుకున్నారు. తన పైన ఫోక్సో కేసు కింద నమోదైన నేపథ్యంలో తాను ఇక షాబాద్ మండలంలో తలెత్తుకొని తిరగలేను, తన పరువు పోయిందని చెప్పి కూడా చాలాసార్లు దీనికి సంబంధించి భార్యతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అంతేకాకుండా ఫోక్సో కేసు తర్వాత భార్య కూడా రాజ్ కుమార్ని దూరం పెట్టింది. ఎందుకంటే రాజ్ కుమార్ సరిత వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా మైనర్ బాలికకు సంబంధించి వేధించిన నేపథ్యంలో భార్య కూడా రాజ్ కుమార్ పైన కూడా చాలా కోపం ఉంచి అతన్ని కూడా దూరం ఉంచింది. అయితే తను దిక్కులేని వాడిగా ఉన్నాను, అంతేకాకుండా వీరందరినీ కూడా హత్య చేయాలి అనేది మాత్రము ఒక కక్షపూరితంగా ప్రణాళిక ప్రకారమే పూర్తిగా దీనికి సంబంధించి ఒక రెక్కి నిర్వహించి ఒక హత్యలకు కూడా పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు షాబాద్ మండలం వద్ద ఉన్న తను ఎవరైతే యొక్క మైనర్ బాలికను వేధిస్తున్నారో మొదటగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి మైనర్ బాలికను బయటికి తీసుకొస్తుండగా మైనర్ బాలిక తల్లి అంతేకాకుండా నాయనమ్మ అడ్డగించడంతో తన వద్ద ముందే తెచ్చుకునే యొక్క కత్తితో ఇద్దరిని కూడా పొడిచాడు. దాని తర్వాత మైనర్ బాలికను అఖిల్ చెరువు అనే సమీపంలో అక్కడికి తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి కొంత ప్రచారం కొనసాగుతుంది. కానీ దీనిపైన పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని తర్వాత భార్యకు కూడా ఫోన్ చేసి తను పిల్లల్ని చూడాలని ఉంది, ఒకసారి పిల్లల్ని చూపించు అని చెప్పి భార్యకు ఫోన్ చేసిన నేపథ్యంలో ఆమెకు ఈ యొక్క విషయం తెలియక ఇంట్లోకి కూడా అంటే తలుపులు తీసిపెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో అతని వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా భార్య పైన దాడి కూడా పాల్పడ్డాడు. ఆమె అరుస్తూ బయటికి రావడంతో వెంటనే వెళ్ళి అక్కడ భార్యను కూడా చంపిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న 2 చిన్నారులను కూడా గొంతు కోసి పూర్తిగా అతను హత్య చేశారు. దాని తర్వాత మాత్రం తండ్రికి ఫోన్ చేసి తాను ఇలా 6 మందిని కూడా చంపాను, ఇటు మైనర్ బాలికతో పాటు వారి తల్లి నాయనమ్మ తన భార్య 2 పిల్లలను కూడా హత్య చేశాను, ఇక తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అని చెప్పి తండ్రికి ఫోన్లో చేసి దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఈ యొక్క రాజ్ కుమార్ తండ్రి వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి 6 మృతదేహాలను కూడా ఉస్మానియా మార్చురీకి ప్రజెంట్ తరలించారు. అక్కడ కూడా ఎవరు కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఇంకా పోస్ట్ మార్టం కూడా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. ఎందుకంటే అక్కడ దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి, అంతేకాకుండా కేసుకు సంబంధించి అన్నీ కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరు రాకపోవడంతో ఉస్మానియా మార్చులో ఇంకా పోస్ట్ మార్టం కూడా పూర్తి కాలేదు. అయితే ప్రజెంట్ రాజ్ కుమార్ సంబంధించిన నేపథ్యంలో అతని సెల్ ఫోన్ సిగ్నల్ సంబంధించి ఆధారంగా పోలీసులు అతను పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చూస్తే రాజ్ కుమార్ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఒక భూమికి సంబంధించిన నేపథ్యంలో 2ని కొట్టి బెదిరించిన నేపథ్యంలో ఈ యొక్క షాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే మరోవైపు చూస్తే బాలిక
బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కూడా చేపట్టారు. ఎందుకంటే ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఇటు సిఐ కావచ్చు, ఎస్ఐ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, సరైన సమాధానం చెప్పకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అనే దానిపైనే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. పవన్, దీంట్లో మీరు పోక్సో కేసు అంటున్నారు, పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో పోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని బయటకు ఎట్లా వదిలేస్తారు అన్నది ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఇదే కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం నుంచి మీడియాతో మాట్లాడుతుంటే కేసు అయింది అయినా కానీ పోలీసులు వెతుకుతున్నాం అంటున్నారు, ఆ నిందితుడు మా కళ్ళ ముందే తిరుగుతున్నాడు అయినా పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు చాలా విచ్చలవిడిగా వదిలేశారు, హాస్యాస్పదం చేస్తున్నారని చెప్పేసి బాధితులు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మేనమామ మాట్లాడినటువంటి మాట. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎట్లా చూడాలి, ఏంటి రాజ్ కుమార్ని ఎందుకు పోలీసులు వెనకేసుకొచ్చారు? అయితే ఇందులో చూస్తే ఫోక్సో సంబంధించిన కేసు తర్వాత అతనికి కండిషనర్ బెయిల్ వచ్చింది. కండిషనర్ బెయిల్ వచ్చిన దాని తర్వాత అతను బయటకు వచ్చారు. బయటకు వచ్చి తిరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి తిరిగి పోలీసులను ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ బాలికకు సంబంధించిన మామ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే 3-4 సార్లు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు పోలీసులు. అయినా కూడా పోలీసులు ఎందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వినిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుని అతను తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, అతను జైల్లో నుంచి బయటికి రాకుండా ఉండేది ఉంటే మాత్రం ఇలాంటి 6 హత్యలు కూడా జరిగేవి కాదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బాలిక బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే సిఐ కావచ్చు, ఎస్ఐ పైన వెంటనే సస్పెన్షన్ వేయాలి, ఎందుకంటే వీరి నిర్లక్ష్యం వల్లనే 6 మంది చనిపోయారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ బాధిత సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా దీనికి సంబంధించి పోలీసులు రాజ్ కుమార్ని పట్టుకోవాలి, ఎందుకంటే మిగతాకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంటుంది. ఎందుకంటే ఒకే రోజు 6 మందిని చంపిన వ్యక్తి తిరిగి మరుసటి రోజు ఇంకా ఇంతమంది అయినా చంపేస్తాడు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు ఇటు ఇక్కడ పవన్ బాధితులు అక్కడే ఉన్నారు, అదే ప్రాంతంలో ఉన్నారు, నిందితుడు అదే ప్రాంతంలో ఉన్నారు. పోక్సో కేసులో మీరు అన్నట్టు కండిషనల్ బెయిల్ పైన రావడం జరిగింది. 2 నెలల పాటు జ్యుడిషియల్ కస్టడీ గడిపిన తర్వాతనే ఈ బెయిల్ పైన రాజ్ కుమార్ అనే ఈ కరుడు గట్టిన రాక్షసుడు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఈ మొన్న ఎగ్జామ్ రాసిన సందర్భంలో వేధిస్తున్నటువంటి క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు కనీసం పట్టించుకోలేదు. అంటే కనీసం వీళ్ళపైన నిఘా పెట్టడమో లేదంటే ఒక కన్నేసి ఉంచడమో ఇలాంటివి ఏమి జరగాయా? అంటే మొత్తానికి చూస్తే బాలిక కాలేజ్కి వెళ్తున్న నేపథ్యంలో కూడా రాజ్ కుమార్ వేధిస్తే వాడు తనతో మాట్లాడాలి, తనతో రావాలి అని చెప్పి వేధించిన నేపథ్యంలో బాలికకు సంబంధించిన తల్లి కాలేజీ కూడా పంపించలేదు. ఇక ఎగ్జామ్స్కి సంబంధించిన నేపథ్యంలో కాలేజ్కు తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసిన తిరిగి వస్తుండగా ఇటు రాజ్ కుమార్ ఆ బాలికను లాక్కేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో తల్లి అడ్డగించి తిరిగి బాలికను తనతో పాటు తీసుకెళ్ళింది. అప్పుడు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, కానీ పోలీసులు దీనిపైన పట్టించుకోని నేపథ్యంలోనే ఇంత పెద్ద నేరం కూడా జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం దీనిపైన ఇంకా స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కేవలం దీనికి సంబంధించి రాజ్ కుమార్ పైన ఏ కేసులు ఉన్నాయి, దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన మాత్రమే స్పష్టత ఇచ్చారు. కానీ పట్టించుకోలేని సంబంధించిన విషయాన్ని అడిగితే మాత్రం పోలీసులు కూడా దాటవేస్తున్నారు. ఎందుకంటే దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, రాజ్ కుమార్ని పట్టుకోవాల్సి ఉంటుంది అనే దానిపైనే ప్రధానంగా తాము ఇప్పుడు దృష్టి కొనసాగించాము. ఎందుకంటే ఇప్పటికే 3 ప్రత్యేక టీమ్స్ను కూడా ఏర్పాటు చేశాము. ప్రధానంగా చూస్తే తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పి తండ్రికి ఒక విషయం చెప్పిన నేపథ్యంలో ఎక్కడైతే ఈ యొక్క సూసైడ్ సంబంధించిన స్పాట్స్ కావచ్చు, అంతేకాకుండా రైల్వే ట్రాక్స్కి సంబంధించి దానిపైన కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూస్తే ఇతను పరారు ఎక్కడి నుంచి ఎటువైపు పరారు అవుతున్నాడు, ఒక సీసీ ఫుటేజ్కి సంబంధించి మొత్తం అంతా ఓవరాల్గా ఈ యొక్క సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. దానిపైన కూడా త్వరలో రాజ్ కుమార్ని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. దీనిపైన రంగారెడ్డి పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల వర్షన్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో రంగారెడ్డిలో ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే సిపి తరుణ్ జేషి కూడా మీడియాతో మాట్లాడారు. అయితే రాజ్ కుమార్ చేసిన దురాఘాతాలు కావచ్చు, అతను చేసిన హత్యలకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క విషయం కూడా మాట్లాడారు. మొదట ఇటు బాలికకు సంబంధించిన ఇంటికి వచ్చారు, దాని తర్వాత అతని భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అక్కడ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు, దానికి సంబంధించిన విషయం కూడా చెప్పారు. అయితే ప్రధానంగా మాత్రం రాజ్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయం దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్ కుమార్ని ఎన్కౌంటర్ చేయాలి అని మాత్రం ప్రధానంగా ఇక్కడ లోకల్గా షాబాద్ సంబంధించిన మండలం
ఆ యొక్క మండలంకి సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కిరాతకుడు బతకొద్దు, భూమిపైన ఉండొద్దు, ఎందుకంటే ఇలాంటి అభం శుభం తెలియని 6 మందిని కూడా పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేస్తేనే తమ ప్రాణాలకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా హాని ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ చేస్తే తాము కూడా సేఫ్గా ఉంటాము, ఎందుకంటే ఈరోజు వీళ్ళని హత్య చేశారు, రేపు తమ్మను కూడా హత్య చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇటు మైనర్ బాలిక పైన వెంటపడుతున్నాడు, రేపు తమ కుటుంబ సభ్యుల పైన కూడా వెంటపడే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ షాబాద్ మండలికి సంబంధించిన ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. మరింత అప్డేట్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం.